హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వెజ్ మటన్ చేస్తున్నా అండి. వెజ్ మటన్ అంటే తెలుసా అందరికీ? మిల్ మేకర్ కర్రీ మటన్ లాగా చేసి చూపిస్తాను. నాన్ వెజ్ తినని వాళ్ళకు చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా ఆయిల్ వేసుకొని అన్ని మసాలా దినుసులు వేసేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, ఈ పేస్ట్ చూసారా, ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం గోలించుకొని పేస్ట్ వేసుకున్నాను. ఆ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే హోమ్మేడ్ మసాలా కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు. ఇప్పుడు వేడి నీళ్ళలో తీసి పెట్టిన మిల్ మేకర్స్ కొంచెం వేడి నీళ్ళలో అలా వేసి ఇలా తీసేయాలండి. మిల్ మేకర్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఎక్సలెంట్ ఉంటుందండి టేస్ట్. 1 స్పూన్ సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం వేసేసానండి. ఇంకా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాము. మసాలా వేసాను కాబట్టి 1 స్పూనే కారం వేస్తున్నాను. ఒక 1 స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు కొద్దిసేపు అలా మూత పెట్టి తీసేసాను. బాగా ఫ్రై అయింది. కారం అవన్నీ మిల్ మేకర్కి బాగా పట్టుకుంటాయండి. చూడండి, చూడడానికి ఎంత బాగుంది కర్రీ. ఇప్పుడు కుడకపొడి అండి, సేమ్ మటన్ వండినట్టే వండుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ మూత తీసి చూసాను, అన్నీ బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం అదే మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని వాటర్ వేసేసుకున్నాను, ఒక టీ గ్లాస్ అంతా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెడుతున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు కూర రెడీ అయినట్టండి. ఇలా చేసి చూడండి, సూప్కి సూప్ ఉంటుంది, నాన్ వెజ్ ఫీలింగ్ వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మిల్ మేకర్ గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టైల్లో చేసుకోండి. మసాలా వద్దనుకుంటే కొంచెం మసాలా కూడా యాడ్ చేయండి, అంతే. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి.